నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు మనం కొన్న స్టాక్ పెరిగినప్పుడు లాభాలు వస్తాయి, అలాగే పడిపోయినప్పుడు నష్టపోతాం. కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళు కాకుండా లాంగ్ రన్ పెట్టుబడి పెట్టే వారికి స్టాక్ మార్కెట్ ద్వారా పలు రకాలుగా ప్రయోజనాలు అందుతాయి. కేవలం స్టాక్ ధర పెరిగినప్పుడే కాకుండా కంపెనీలు తీసుకునే నిర్ణయాలతోనూ షేర్ హోల్డర్లకు లాభాలు అందుతూ ఉంటాయి. కంపెనీలు తమ షేర్ హోల్డర్ల కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటాయి. స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్లు వంటివి ఇస్తుంటాయి. అలాగే డివిడెండ్ చెల్లిస్తాయి. స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్ల ద్వారా షేర్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీంతో ఆ స్టాక్ ధర పెరిగినప్పుడు డబల్ లాభం అందుకునే అవకాశం ఉంటుంది. ఇక కంపెనీ లాభాల్లో వాటా ఇచ్చేందుకు డివిడెండ్ ఇస్తారు. ఇది నేరుగా ఇన్వెస్టర్ల ఖాతాలో పడుతుంది. ప్రస్తుతం పలు కంపెనీలు డివిడెండ్ ప్రకటించాయి. బలమైన ఆదాయాలు, నగదు ప్రవాహాల కారణంగా దేశీయ కంపెనీలు 2025-26 గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గణనీయమైన డివిడెండ్లను ప్రకటించాయి. ఈ నిర్ణయం వాటి పనితీరుపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. మార్కెట్ అస్థిరత మధ్య ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ పలు కంపెనీలు డివిడెండ్ సొమ్మును చెల్లించాలని నిర్ణయించారు. మార్చితో ముగిసిన 4వ త్రైమాసికం ఫలితాల ప్రకటన సందర్భంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ వరకు పలు దిగ్గజ కంపెనీలు డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ అత్యధికంగా ఒక్కో షేరుకు ఏకంగా 229 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. బ్రిటానియా కంపెనీ ఒక్కో షేరుకు 90.50 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది. ఎల్ఎన్టీ తమ షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు 38 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. M&M కంపెనీ ఒక్కో షేరుకు 33 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు 17.35 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఇక టైటాన్ కంపెనీ ఒక్కో షేరుకు 15 చొప్పున, TCPL సంస్థ ఒక్కో షేరుకు ₹10 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.